జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ వీక్ అంతా చాలా గ్యాప్ వచ్చేసిందండి. ఇంటికి మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చి ఉన్నారనమాట, అందుకని వీడియోస్ అందించలేకపోయానండి. ముందుగా అయితే లక్ష్మీ అమ్మవారండి. అమ్మవారు అయితే ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నారు. చాలా ఫైన్ ఫినిషింగ్ అండి. అంటే మొన్న దశావతారం 6 ఇంచెస్ది చూశారు కదా, అందులో ఎలా అయితే దశావతారాలు ఫినిషింగ్ వచ్చిందో, అంటే మనకి నార్మల్గా ఎక్కడ అంటే పంచలోహ విగ్రహాలకైతే ఎంత ఫినిషింగ్ ఉంటుందో అంత ఫినిషింగ్ వచ్చిందండి. మీకు డీటెయిల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఫినిషింగ్ అయితే దశావతారం సెట్ ఒక 6 ఇంచెస్ది పెట్టున్నాం కదా, అందుట్లో కూడా ఆ దశావతారాలు కానివ్వండి, ఇది కానివ్వండి అట్లానే వచ్చింది. ఇది 4.8 ఇంచ్ హైట్లో ఉన్నారండి అమ్మవారు. ఎంత అందంగా ఎంత బాగా చేశారనండి. పనితనం మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా ఫైన్ ఫినిషింగ్ అనమాట. ఎంత అంటే అంత ఫైన్ ఫినిషింగ్ వచ్చింది. 980 గ్రామ్స్ 1 kg వరకు ఉంది. ఇది ఒక 10 గ్రామ్స్ అటు ఇటు వస్తాయండి. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 2190 రూపీస్ పడుతుందండి. ఈ లక్ష్మీ పాదాలండి, అమ్మవారి పాదాలు. అంటే మనకి దసరా కూడా వస్తుంది కదండి, దసరాకి కానీ అమ్మవారి పాదకల కింద అలా తీసుకున్నా కూడా మనం చేసి పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్లాక్ యాంటిక్లో వచ్చినాయండి. అందరూ అడుగుతూ ఉన్నారు ఇవి మెటల్ ఏంటి అనేసి. ప్యూర్ బ్రాస్ అండి, సూపర్ ఫైన్ క్వాలిటీలో వచ్చింది. ఇవన్నీ కూడా హెవీ వెయిట్ ఉన్నాయండి. నియర్లీ 480 గ్రామ్స్ వరకు ఉన్నాయన్నమాట సెట్ వచ్చేసి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. పైన ఫ్లవర్ కటింగ్ కానివ్వండి అదంతా కూడా నీట్గా వచ్చింది. అయితే ఎక్కడన్నా ఒక చిన్న మార్క్ లాగా అలాగా వస్తుందండి. దానికోసం అవన్నీ డిఫెక్టివ్ కాదండి. అంత పర్ఫెక్ట్గా అయితే ఒక్క పీస్ కూడా మీకు దొరకదండి, నేను చెప్తున్నాను గ్యారంటీగా. ఇక్కడ ఒక చిన్న లైన్ వచ్చింది కదా కనిపిస్తుంది, ఇలా కానీ లేకపోతే ఇక్కడ పాదం అదేంటి ముందు కానివ్వండి, ఇక్కడ నట్టు వచ్చినట్లు ఇలా ఉంటాయండి. అవైతే డిఫెక్టివ్ పీసెస్ కాదు, డ్యామేజ్డ్ పీసెస్ అసలే కాదండి. ఇవన్నీ కూడా లెంగ్త్ వచ్చేసి 3 ఇంచెస్, చాలా నీట్గా వచ్చాయి. ఇది సెట్ ప్రైస్ వచ్చేసి 1160 రూపీస్ పడుతుంది. అలాగే ఎలిఫెంట్స్ అండి. ఈ ఎలిఫెంట్స్లో ఇవి లైట్ వెయిట్లో వచ్చాయన్నమాట. బుజ్జివి ఎంత బుజ్జిగా ఉన్నాయో చూడండి. లాస్ట్ టైం కూడా పెట్టున్నాను. అయితే ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటే ఇవి అందంగా ఎంత బ్యాక్ సైడ్ కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా జ్యువెలరీ కానివ్వండి, గజ్జలు కానివ్వండి ఎంత అందంగా వచ్చిందో చూడండి. లైట్ వెయిట్లో ఈ సైజులో ఈ మోడలు చాలా రోజుల తర్వాత వచ్చాయన్నమాట. ఇది 1.75 ఇంచ్ హైట్లో ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయండి ఇవి మాత్రము. ఇందులో 2 ఇంచు 3 ఇంచు కూడా వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి ఈ ఎలిఫెంట్ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ పడుతుంది. పేర్ ప్రైస్ వచ్చేసి చూడండి ఎంత అందంగా చక్కగా సెట్ అయ్యాయో. ఇది టార్టాయిస్ దీపాలండి, స్వస్తిక్తో వచ్చాయన్నమాట. ఇవి చాలా అంటే చాలాసార్లు రీస్టాక్ అయి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దివాళీ టైము, దసరాకి ఇవన్నీ కూడా చాలా మంచిగా డెకార్ చేసుకోవడానికి కానివ్వండి, దీపాలు పెట్టుకున్నా కూడా ఎక్కువ టైం వెలగడానికి కానివ్వండి చాలా అందంగా ఉన్నాయి. ఇది పెయిర్ ప్రైస్ వచ్చేసి 1650 రూపీస్. లాస్ట్ టైం కూడా చాలామంది పాపం వెయిట్ చేసి తీసుకున్నారండి. మళ్ళీ కూడా వెయిట్ చేయకుండా తొందరగా గ్రాప్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ మినిట్లో స్టాక్ లేదు అని చెప్తుంటే మాకు కూడా బాధగా అనిపిస్తుంది. మా పండుగ టైంకి మనకి రీచ్ అవ్వాలి అంటే, మేము డిస్పాచ్ చేసినా కూడా మీ దగ్గరికి రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది కదా. చూడండి ఎంత అందంగా ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఉన్నాయో. అలాగే ఇవి ప్రమిదలండి. దివాళీ వస్తుంది కదా, ఎక్కువ టైము లేదు, దసరాల్లో కానివ్వండి ఎక్కువ టైము దీపం వెలగడానికి అట్లాగా. ఇవన్నీ కూడా చాలా బాగా పనికొస్తాయండి. చాలా వెయిట్, చాలా అందంగా, అంటే వెయిటే కాదు దీపమే కాదండి, చాలా అందంగా స్ట్రాంగ్గా ఎంత హెవీ క్వాలిటీలో ఎంత మంచిగా వచ్చాయి చూడండి. ఈ కార్వింగ్ కానివ్వండి, బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఏమండి, నేను 1కి 10 సార్లు చెప్తున్నాను, ఇవంతా కూడా మెయింటెనెన్స్ కష్టమవుతుంది అనుకోవడానికే లేదండి. ఈ గాళ్ళల్లో అంతా ఇరుక్కుంటాయి, నీట్గా ఉండదు అని అనుకోవడానికి, అంటే క్లీన్ చేసినా కూడా తర్వాత నీట్గా ఉండదు అని చాలామందికి అపోహ ఉంటుందండి. ఇంత అందంగా పనితనం మనకు అందించినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవడం కూడా చాలా అంటే మనకు కూడా ఆ కళా హృదయం కలిగి ఉండాలి అనేది. ఇవన్నీ అయితే కానీ ప్రాబ్లం అయితే ఏది ఉండదండి. చాలా ఫైన్ ఫినిషింగ్తో నీట్గా వచ్చాయన్నమాట. ఈజీ మెయింటెనెన్స్, జస్ట్ సాఫ్ట్ క్లాత్తోనే తుడిచిపెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. మెయింటెనెన్స్ ఈజీ కాబట్టి మనము దీన్ని ఇలా ఉంది డిజైను, జిలుగుగా ఉంది, మనకి ఇట్లా ఎక్కువ ఆయిల్ పట్టేస్తే ఇది ఇలా ఉంటుంది అని అనుకోవడానికి కూడా లేదండి. ఇది వచ్చేసి మనకి
నియర్లీ 470 గ్రామ్స్ అట్లా వస్తుందండి. ఇది ఒక్క పీస్ వచ్చేసి 970 రూపీస్ అండి. మా లాస్ట్ టైం కూడా చాలా త్వరగా అయిపోయాయి, తొందరగా గ్రాప్ చేసుకోండి. అలాగే ఇవి కూడా అండి, నేను చెప్తూనే ఉన్నాను కదా, ఇప్పుడు కూడా ఎన్నిసార్లు రీస్టాక్ అవుతుందోనండి మా దగ్గర ఈ అగరబత్తి స్టాండ్ అయితే. చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా, చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్. మీరు పనితనం కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి చూడండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఈచ్ పీస్ 1500 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ధూప్ధని అండి. ధూప్ధని ఇది రౌండ్ ఇది వచ్చిందనమాట. అంటే ఇవి రెండు కూడా సేమ్ వస్తాయి, కాకపోతే ఇదేమో ధూప్ధనికి వచ్చేసి మనకి పైన ఈ పైన క్యాప్ వస్తుందన్నమాట. ఇది కూడా లోటస్, దీంతో కటింగ్ కూడా అండి లోటస్ లానే వస్తుంది చూడండి. పైనుంచి గమనించినట్లయితే చక్కగా లోటస్ కటింగే వస్తుందండి, పద్మంలానే అనిపిస్తుంది. డబల్ త్రిబుల్ పెటల్స్ లాగా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. బౌల్ వచ్చేసి రెండు ఈక్వల్ అండి, ఒకటే వస్తాయి. ఇది మనము ట్రిపుల్ అంటే ధూపంలాగా పెట్టుకోవచ్చు, దీపం పెట్టుకోవచ్చు, అభిషేకాలు అవి అదే కుంకుమార్చన చేయడానికి అట్లా పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి, చాలా బాగా పనికొస్తాయి. ఇది ధూప్ధనిగా అయితే మాత్రం ఇది సెట్, ఇది వచ్చేసి మనకి 1350 రూపీస్ పడుతుందండి. ఈ ధూప్ధని వచ్చేసి 1350 రూపీస్ పడుతుంది. అలాగే ఇది కూడా అండి అసలు ఎంత బాగా అనిపిస్తుందనండి, ఎంత నీట్గా, ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత బాగా ఉన్నాయో చూడండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి, చాలా ఫైన్ ఫినిషింగ్, ఫైన్ క్వాలిటీ, మెయింటెనెన్స్ ఫ్రీ. ఇది ఆయిల్ కూడా చాలా పడుతుందండి. ఆయిల్ వేసుకొని విక్ హోల్డర్, సెంటర్ విక్ హోల్డర్ వేసేసుకొని కనుక మనము దీపం వెలిగించుకుంటే, మనం నియర్లీ ఇది కూడా అంతేనండి, దీపము ఒత్తి వేయడంలోనే ఉంటుందండి మెయిన్. ఆ ఒత్తి వేయడంతో మనకి ఇవి నియర్లీ 8 అవర్స్ నుంచి 10 అవర్స్ మధ్యలో మనం మంచిగా ఒత్తి మెదిపి వేసుకుంటే కనుక 10 అవర్స్ ఈజీగా వెలుగుతుందండి. సందియాస్ లానే వస్తాయి, అలానే ఉంటుంది. ఇది కూడా కొంచెం హైట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా, అంటే కింద లోటస్ అది వచ్చింది కాబట్టి అలా కూడా పనికొస్తుంది. చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఒకటి 800 రూపీస్ పడుతుందండి. అలాగే ఇది శంకు చక్రనామ దీపాలు స్మాల్ సైజ్ అనమాట. దాంట్లో ఇవి వచ్చేసి 3 ఇంచెస్ హైట్లో, 3 ఇంచెస్ వరకు హైట్ వస్తుంది, 2.75 వరకు. ఇది వచ్చేసి 550 రూపీస్ పడుతుందండి. ఇది ఈచ్ 550 రూపీస్ పడుతుంది. అంటే గిఫ్టింగ్కి కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్గా, దివాళీకి కానివ్వండి, వీటన్నిటికీ అంటే ఎక్కువ. ఇది చిన్నది అయినా కూడా అండి, ఇది కూడా చాలా ఆయిల్ పడుతుంది, మనకి బాగా వెలుగుతుందండి. దీంట్లో కూడా ఆయిల్ బాగా పడుతుంది. చూడండి బౌల్ ఎంత ఇది వచ్చిందో. వెడల్పు కానివ్వండి నియర్లీ 2.5 ఇంచ్ వరకు ఉంది అనమాట, వెడల్పు కూడా 2.5 పైనే ఉంది. ఇది ఆయిల్ కూడా బాగా పడుతుంది దీనికి. ఆ లెగ్స్ కానివ్వండి ఇదంతా కూడా నీట్గా వచ్చింది. నెక్స్ట్ ఇవి దశావతారం సెట్ అండి. దశావతారంలోనే 2.25 ఇంచ్. ఈ దసరాల్లో దేంటికి బొమ్మల కొలువు కోసం అనేసి ఇట్లాంటివి, అంటే మరీ పెద్దగా అనేటప్పటికీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనుకున్నా, లేదు బొమ్మల కొలువుకి ఇట్లా కావాలి అనుకున్నప్పుడు వీటిని తీసుకోవచ్చండి. అష్టలక్ష్ములతో పాటు దశావతారాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. 2.25 ఇంచ్లో వచ్చిందనమాట. ప్రతిదీ ఇంత చిన్న దాంట్లో కూడా ఎంత డీటెయిలింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగా వచ్చాయి. ఇది సెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తుందండి, మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉంటాయి. ఇది వచ్చేసి సెట్ ప్రైస్ 2380 రూపీస్ పడుతుందండి. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ ఈ కృష్ణస్వామి అండి, ఎంత బాగా ఉన్నారో చూడండి, చాలా అందంగా, చాలా ముద్దుగా, చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉంది. ఇది లాస్ట్ టైం కూడా చేస్తున్నామండి. అయితే ఇవన్నీ కూడా దశావతారాలు అవి పెట్టున్నాం కదా, దివాళీ వస్తుంది కదండి, దివాళీకి లక్ష్మీ అమ్మవారితో పాటు కృష్ణుడిని చిన్న చిన్నగా పెట్టుకున్నా కూడా అట్లా కావాలనుకున్న వాళ్ళ కోసం అనేసి ఇవి మళ్ళీ చేస్తూ ఉన్నానన్నమాట. చాలా నీట్గా వచ్చింది చూడండి. ఫీచర్స్ కానివ్వండి, స్మైలింగ్ ఫేస్ కానివ్వండి, ఎక్కడంటే అక్కడ అంతా నీట్గా వచ్చిందనమాట. మనము తులసి కోటలో పెట్టుకున్నా కూడా మనకి సరిపోతుందండి కృష్ణ, చాలా ముద్దుగా ఉన్నది. ఇవన్నీ కూడా తొందరగా గ్రాప్ చేసుకోండి, మళ్ళీ లేట్ అయిన కొద్దిగా స్టాక్ ఉండడం లేదనేసి ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఈ స్టోన్ వర్క్తో వచ్చిన పీకాక్ హ్యాంగింగ్ దియాస్ అండి. ఇవైతే మాత్రం ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే అంత ఎక్సలెంట్గా ఉన్నాయండి. లాస్ట్ టైం చాలాసార్లు పెట్టున్నాను,
చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాయి అన్నమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాయి. ఇవన్నీ కూడా సెమీ ప్రెషియస్ స్టోన్స్ అండి, మామూలుగా పిచ్చి రాళ్ళు అయితే కాదు. చాలా నీట్గా మీకు ఫినిషింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి తెలుస్తుంది ఎంత అందంగా ఉన్నాయో, ఎంత ఫైన్ ఫినిషింగు, ఎంత నీట్గా మంచి స్టోన్ కానివ్వండి, ఆ స్టోన్ క్వాలిటీ కానివ్వండి మీరు గమనించినట్లయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇవి వెయిట్ కానివ్వండి, ఇది దీపంగా పెట్టుకోవచ్చు, డెకార్గా యూజ్ చేసుకోవచ్చు, పూలు అవి పెట్టేసి పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, అసలు పెట్టి పెట్టగానే అయిపోయాయి అన్నమాట. ఇవి అయితే మాత్రం ఇందులోనే మనకి నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టున్నానండి, ఈ స్టోన్ వర్క్ లేకుండా ఇంకొంచెం హైట్లో ఇంకొంచెం వెయిట్లో కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయన్నమాట, తొందరగా గ్రాప్ చేసుకోండి. ఇది టార్టాయిసెస్ అండి, అంటే పాజిటివిటీకి అది చెప్తూ ఉంటారు కదా, కూర్మ రూపం అనేసి. ఇది లైట్ వెయిట్ బ్రాస్లో వచ్చిందనమాట. పైన వర్క్ కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. వెయిట్ కూడా ఉందండి, బాగా ఉంది. ఇది అంటే లైట్ వెయిట్లో టార్టాయిస్ రావడం అంటే ఇదేనమాట, ఈ మోడల్లోనే ఇవి ఒక్కటే వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 1870 రూపీస్ పడుతుందండి. ఒకటి పీస్ 1870 రూపీస్ పడుతుంది. హ్యాండిల్ దుబ్దానిలో ఇందులో హ్యాండిల్ లేకుండా ఇది ఒక్కటే వస్తుంది, ఒక దుబ్దాని ఇది బాక్స్ లాగా వస్తుందండి. ఇందులో ఇది వచ్చేసి 3 ఇంచెస్ అనమాట, 3 ఇంచెస్ ఉంది. ఇది 3 ఇంచెస్లోనే హ్యాండిల్ లేకుండా ఉంది. 2 ఇంచెస్లో కూడా రీస్టాక్ అయ్యాయండి. 2 ఇదైతే హ్యాండిల్తో వచ్చిందనమాట. చాలా నీట్గా, ఎంత ఫైన్ ఫినిషింగ్, మీకు క్వాలిటీ ఫినిషింగ్ మీకు ఈజీగా తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. చూడండి ఎంత బాగా ఉన్నాయో, చాలా నీట్గా వచ్చిందండి. హ్యాండిల్ కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇవన్నీ కూడా తొందరగా గ్రాప్ చేసుకోండి. అలాగే దసరాకి, దీవాళీకి రిటర్న్ గిఫ్ట్లు కావాలన్నా కూడా, మీరు దివాళీ కోసం అనేసి దీపాలు ఎక్కువగా ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. ముందుగా అడ్వాన్స్గా చేసుకుంటే బెటర్ ఉంటుందండి. మనము తొందరగా ఇవన్నీ రీస్టాక్ అవ్వడానికి కూడా నియర్లీ స్టాక్ అయితే మాత్రం 1 మంత్ పడుతుందండి. అందువల్ల దీపాలకి ఏకహారతులు ఇవన్నీ కూడా మనము చూపించాను కదండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. మళ్ళీ కూడా ఇంకొక వీడియో చేస్తానండి, ఏకహారతులు కానివ్వండి, దీపాలుగా కానివ్వండి పెట్టుకోవడానికి. అవన్నీ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.